ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు తన కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి కొంత సమయం మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినాలన్నా, మరి ఏదైనా దేవుని పనిలో మనము ముందుకు సాగాలన్నా ఇష్టమన్నది కలగాలి. ఆ ఇష్టం అన్నది లేకుండా ఉంటే బలవంతాన ప్రజలను మనం తీసుకొచ్చి కూర్చోబెట్టలేము. ఒకవేళ కూర్చోబెట్టినా వారు వాక్యాన్ని కూడా వినే స్థితిలో ఉండలేరు. కాబట్టి దేవుని సన్నిధిలో వినే బుద్ధి మనకు కావాలి. దేవునితో గడిపే మనసు మనకు కావాలి. చాలామందికి ఈ మనసు లేకనే మరి బలవంతాన వచ్చి కూర్చొని వెళ్తూ ఉంటారు, కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగానే ఉంటుంది. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం పోతున్నాం అనుకుంటూ ఉంటారు జనాలు, కానీ వచ్చిపోవడం గొప్ప సంగతి కాదు. కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారము మనము ఫాలో కావడమే ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొంత సమయాన్ని మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకా 10వ అధ్యాయంలో 38 నుంచి 40 వచనాలు. అక్కడ మార్తమ్మ మరియమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళ విషయము అక్కడ మనము చూస్తున్నాం. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరుడు ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొండ చేత తొందరపడి ఆయన ఎత్తుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అనేక గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ, అనేకులను దర్శిస్తూ, అనేకులకు మరి స్వస్థత ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని బోధిస్తూ మరి తిరుగుతున్న సమయంలో ఒక దినము ఈ యొక్క మార్తమ్మ మరియమ్మ ఉన్నటువంటి గ్రామానికి కూడా తరచుగా వస్తూ వెళుతూ ఉన్నారు. కానీ ఆ దినం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మార్త అను ఒక స్త్రీ యేసయ్య అక్కడ వెళుతున్నాడు, ఆ గ్రామంలో వెళుతున్నాడని తెలుసుకొని మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇంట్లో చేర్చుకున్నది ఎవరు? మార్త అక్క. మార్తమ్మ తన ఇంట్లో యేసయ్యను చేర్చుకున్నది. ఆమెకు మరియాను ఒక సహోదరి కూడా, ఒక సిస్టర్ కూడా, ఒక చెల్లె కూడా ఆమెకు ఉన్నది. మరి ఇంటికి పెద్ద కూతురు కాబట్టి ఆమెకి అధికారం ఉంటుండవచ్చు. కాబట్టి మరి యేసయ్యను మరి ఎంతో సంతోషంగా తన ఇంటిలో చేర్చుకున్నది. అప్పుడు యేసయ్య ఉట్టిగా వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు పెడతారా? ఈ కాలం ఎంతోమంది దైవ సేవకులు ఇళ్లలో వెళ్ళి వాక్యం చెప్పడం లేదు, కానీ ప్రార్థనలు చేయటం లేదు, కానీ అనవసరమైనటువంటి ముచ్చట్లు పెట్టేటువంటి దైవ సేవకులను కూడా, వాళ్ళని దైవ సేవకులు అనాలో కాదో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే సమయాన్ని అంతా వ్యర్థపరుస్తున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. కానీ యేసయ్య మాత్రము మార్తమ్మ యేసయ్యను తన ఇంట్లో చేర్చుకున్న వెంటనే ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ అక్కడ కూర్చున్నాడా యేసయ్య? లేదు, బోధ చేయడం స్టార్ట్ చేసిండు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎక్కడికి వెళ్ళినా మన నోటిలో ఏముండాలమ్మా? దేవుని యొక్క వాక్యము ఉండాలి. వ్యర్థమైన మాటలతో మన సమయాన్ని పాడు చేసుకోవద్దు. సేవకులైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ, ఎవరైనప్పటికీ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం నోటిలో పెట్టుకొని మనము ప్రయాణాలు చేస్తూ ఉండాలి. ఏవేవో పలుకుంటూ, ఏవేవో మాట్లాడుకుంటూ సమయాన్ని పాడు చేసే కంటే దేవుని బిడ్డ మరి దేవుని యొక్క వాక్యము మన నోటిలో ఉంచుకోవడము, లేదా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడము, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం పని కలిగి ఉండాలి. మరి యేసయ్యను తన గృహంలో చేర్చుకున్న వెంటనే యేసయ్యకు చేరేశారు, కూర్చోబెట్టారు. ఏం సంగతులని అడగలేదు, కానీ యేసయ్య బోధించటము మొదలు పెట్టాను. యేసయ్య బోధించటం మొదలు పెట్టగానే మార్తమ్మ అనగా మరియా చిన్నది చెల్లెదు
ఏం చేసింది? యేసయ్య పాదముల యొద్ద కూర్చొని బోధ వింటుంది. హల్లెలూయా. యేసయ్య మాటలు వింటుంది దేవుని బిడ్డలారా. కానీ మరి పెద్దది కాబట్టి మార్తమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి పరిచర్య చెయ్యాలి కదా, మరి ఏదో ఒకటి స్నాక్సో కాఫీనో టీనో ఇవ్వాలి. కనుక వెంటనే ఆమె ఏం చేసింది? యేసయ్య తన ఇంట్లోకి రాగానే వెంటనే కిచెన్ రూమ్లోకి వెళ్ళి పనికి పెట్టుకున్నది. విస్తారమైనటువంటి పని అంటే ఆమెకు అంత ఇష్టం కలిగింది. దేవుడు వచ్చాడు, యేసయ్య వచ్చాడు నా ఇంటికి, ఆయనకు రకరకాల భోజనాలు చేసి పెట్టాలి అని చెప్పి ఆమె ఆశతో మరి యేసయ్యకు ఇష్టముతో వంట చేయడానికి ఆమె కిచెన్ రూమ్లోకి వెళ్ళింది. కానీ కొంచెము ఆమె హృదయము ఏమైపోయింది? చెదిరిపోయింది, తొందరపడింది. యేసయ్యని గద్దిస్తుంది, వాళ్ళ చెల్లెని గద్దించడం లేదు, యేసయ్యను గద్దిస్తుంది. ఏంది యేసయ్య, నేను వచ్చినావని నేను నీ బోధ వినలేకనా? నీకు ఏదన్నా పరిచర్య చేయాలని నేను మరి పనులు కలగజేసుకున్నాను కదా, ఈ పనులలో నా చెల్లె నువ్వు వెళ్ళి మీ అక్కకు సాయం చేయకు అని చెప్పొచ్చు కదా అని ఎవరి మీద నేరం మోపుతున్నది? యేసయ్య మీదనే. మనం చేసే తప్పులన్నీ కూడా యేసయ్య ఎప్పుడో తన మీద వేసుకొని మన కొరకు బలి అయిపోయినాడు. ఇంకా మనం ఏం చేస్తున్నాము? మాటల ద్వారా, చూపుల ద్వారా, నడక ద్వారా, మన క్రియల ద్వారా యేసయ్యను ఇంకా నిందల పాలు చేస్తూ ఉన్నాం. దేని బిడ్డ, కాదు. మనం చేసే తప్పులు మనం ఒప్పుకోవాలి. తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తప్పులు మనం ఒప్పుకోవాలి, దానిని మనము విడిచిపెట్టాలి. ఈమె మాత్రం మార్తమ్మ ఎంతసేపు యేసయ్య మీదనే సనుగుతూ ఉంది. నువ్వు చెప్పొచ్చు కదా యేసయ్య, మీ అక్కకు పోయి హెల్ప్ చేయపు అని. అప్పుడు ప్రభు ఏమంటున్నాడమ్మా? అందుకు ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్తా నువ్వు అనేకమైన పనులు కలగజేసుకున్నావు, తొందరపడి మాట్లాడుతున్నావు మార్తా. నువ్వు అట్లా మాట్లాడడానికి వీలు లేదు. ఏది ముఖ్యమో, ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో అదే నీ చెల్లె చేస్తుంది. హల్లెలూయా. ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఈ మాటలను చూసుకొని చాలామంది ఇక ఇదే సందు చూసుకొని పనులన్నీ కూడా పక్కన పెట్టి ఎంతసేపు బైబిల్ ముందర పెట్టుకొని కూర్చునేటోళ్ళు కూడా ఎంతోమంది సోమరిపోతులు ఉన్నారు. మరి నాకు తెలిసినటువంటి ఒక కుటుంబము, కోడలు కొత్తగా వచ్చింది ఇంటికి, ఇక అత్తకు చదువు లేదు, ఏమీ లేదు. మరి ఆ కోడలు చూసింది అత్తకు చదువు లేదు కదా అనేసి కోడలు పని దొంగ. ఆ పని చేసే టైంకు బైబిల్ ముందర పెట్టుకొని చదివినట్టు యాక్టింగ్. వాళ్ళకు కెమెరాలు ఉన్నాయి, బయట ఎవరు వచ్చేది పోయేది. వాళ్ళ అత్తగారు బయట ఎవరన్నా వస్తే బయటికి వెళ్ళి తన పనులన్నీ, ఆమె ఎవరెవరితో మాట్లాడేది అంతా చూసినప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఆ బైబిల్ పక్కన పడేసి టీవీ ఆన్ చేసుకొని టీవీ చూడడం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అత్తగారు బయట ముచ్చట్లన్నీ మానేసి ఇంట్లోకి రాగానే మళ్ళీ ఏం చేస్తుంది? కోడలు బైబిల్ తీసుకొని చదువుతుంది. ఈ అత్తగారు అనుకుంటున్నారు, అబ్బా నాకు చదువు లేకపోయినా యేసయ్య ఎంత మంచివాడు, నాకు చదువుకున్న కోడలను ఇచ్చిన. అదేం పెద్ద చదువు ఏం చదవలేదు, 5-6 తరగతులు ఒక అక్షర జ్ఞానం చేసుకుంది అంతే. దానికే ఇక పెద్ద ఎంఎస్సి చదివినట్టు బిల్డప్ కోడల గురించి అత్తగారు బిల్డప్ ఇవ్వడం. ఇది సందు చూసుకొని పని దొంగ కాబట్టి ఆ పని సమయంలో బైబిల్ ఓపెన్ చేసుకొని చదువుకోవడం. ఇలాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారన్న సాక్ష్యాలు నా కన్నులారా నేను చూశాను, విన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ రోజు వచ్చి చెప్తుంది, అమ్మగారు మా కోడలు ఈ విధంగా చేస్తుంది, చాలా చక్కగా చదువుతుంది, నేను ఒక్క పని కూడా నేను చెప్పడం లేదు, అన్నీ నేనే చూసుకుంటా, నువ్వు మాత్రం దేవుళ్ళలోనే ఉండే, మా అందరి కోసం ప్రార్థన చెయ్యే అని చెప్తున్నాను. 1 నెల అయిపోయింది, 2 నెలలు, 3వ నెల ఇద్దరికి ఫైటింగ్. ఆమె రంగంతా, రూపంతా, రుచి అన్నీ కూడా కోడలివి బయట పడ్డాయి. దేవుని బిడ్డలారా, ఎన్నో భయంకరమైనటువంటి వార్తలు నేను ఫోన్ల ద్వారా విన్నాను, కానీ ప్రార్థన చేశాను. ఇటువంటి మోసకరంగా కూడా మనం జీవించడానికి వీల్లేదు. దీని బిడ్డలా మనం యథార్థంగా ఉండాలి. దైవ సేవకుడు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇంకా దేవుడు చెప్పాడు అనేకమైన పనులు కలుగజేసుకోవద్దన్నాడని చెప్పి దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు కూడా ఇవ్వకుండా, కాఫీ కూడా ఇవ్వకుండా చేయకూడదు. వాళ్లకు ఎవరికైనా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలము మీరు పోగొట్టుకోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరియా ఉత్తమమైనదే ఎన్నుకున్నది. దేవుని బిడ్డ, ఏది మంచో ఏది చెడో ఏది ఇంపార్టెంటో మనం గ్రహించుకొని మనం దేవునిలో మనం ముందుకు సాగాలి. ప్రార్థనలు మనం ముఖ్యము, దేవుని వాక్యం మనం ముఖ్యము. ఆ ప్రార్థన సమయంలోనే, ఆ వాక్యము చెప్పే సమయంలోనే మనం ఏం చేస్తుంటాము, మందిరానికి రాకుండా ఆ పనులన్నీ చేసుకొని వస్తూ ఉంటాం. బట్టలు ఉతుకుతాం, వంటలు చేస్తాం, బాసనలు తోముతాం, అయిపోయింది. ఇక్కడ పాటలు అయిపోతాయి, స్తుతి ఆరాధన అయిపోతాయి, సాక్ష్యాలు అయిపోతాయి, ప్రతి వాక్యం అయిపోతుంది. సంఘంలో ప్రసంగం కూడా అయ్యగారు ముగింపుకు వస్తాడు. అప్పుడు వస్తారు మంచిగా ముస్తాబై. ఏం లాభం? కడిగిందే కడగడం, తోమిందే తోమడం అన్నీ చేసుకుంటారంట ఇంట్లో. హృదయం శుద్ధి మాత్రము లేదు. అవన్నీ తర్వాత అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా దేవుని సన్నిధికి త్వరపడి రావడం మనకు ముఖ్యం. దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చి దైవ సేవకుని ద్వారా దేవుడు ఈ దినం నాతో ఏం మాట్లాడతాడు అన్నటువంటి ఆ యొక్క మనస్సుతో మనము దేవుని మందిరానికి మనము రావాలి. దేవుని వాక్యాన్ని వినడానికి మనము సిద్ధంగా ఉండాలి. పనులు చచ్చే వరకు మనకు పనులు ఉంటాయి, కానీ అవి ముఖ్యం కాదు. మనం ప్రభు సన్నిధికి రావాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఆ తర్వాతనే మనము ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, మంచి సమయాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనకు ఏ సమయంలో ఏ పని చేసుకోవాలనో ఆయన మనకు సమయాన్ని కేటాయిస్తాడు. ఆ ప్రకారము మనం ప్రభువులో మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడిపించు నానావా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియా దేవుని యొక్క బోధన వినడానికి మరి సిద్ధముగా ఉన్నది. మార్తమ్మ మాత్రము అనేకమైన పనులు చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. కానీ ఏది మంచిది, ఏది అనవసరమైంది? మరియా దేవుని కాళ్ళ దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినడము ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఉత్తమమో ఏది ఇంపార్టెంటో దాన్నే మనము కొనసాగించుకోవాలి. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15 వచనము నుంచి 18 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలలో మనం చూసినట్లయితే హన్నమ్మకు గర్భం లేదు, పిల్లలు లేరు, సంతానము లేదు. మరి పెనిన్నాకు ఉన్నాయి కానీ హన్నాకు మాత్రము లేదు. మరి గర్భఫలం లేకపోతే ఆ స్త్రీకి ఎంత వేదన కదా, ఎంత అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. సమాజంలో వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఆమె హృదయం ఎంతో బాధతో నింపబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది పిల్లలని అడిగినప్పుడు ఆమె ఏమి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. దేవుని బిడ్డారా, ఎంతోమందిని నేను ఎరుగుదును. దేవుని బిడ్డారా, ఆ విధంగా బాధపడినటువంటి బిడ్డలు మరి నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు 20 సంవత్సరాల తర్వాత సంతానము, 18 సంవత్సరాల తర్వాత సంతానము, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. కానీ ఈ హన్నమ్మ కూడా మరి ప్రభు సన్నిధికి వచ్చింది. చదువుమా. అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమైనను పానము చెయ్యలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధి కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పలికిమాల దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హన్నమ్మ మందిరానికి వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళందరి మాటలు భరించలేక, ఆ బాధ తట్టుకోలేక మందిరానికి వచ్చి ఏం చేస్తుంది? తన హృదయాన్ని కుమ్మరించింది. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి తన హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో మూలుగులతో కూడినటువంటి ప్రార్థన. అంటే ఆ మూలుగు ఎటువంటిది? బాధతో కూడినటువంటి ప్రార్థన, గోజాడుచున్నటువంటి ప్రార్థన. అయ్యా ప్లీజ్ అయ్యా నాకు సహాయము చేయవా, నా గర్భాన్ని తెరవవా ప్రభువా, నాకు సంతానము దయచేయవా అని ఆమె కన్నీరు కార్చుచు దేవుని బిడ్డ అంగలార్చుచు దేవుని సన్నిధిలో గోజాడుతున్నటువంటి దృశ్యము. అటువంటి సందర్భంలో దైవ సేవకుడు అక్కడ చూసి ఏం చేస్తున్నాడమ్మా, ఈమె ఏమో తాగొచ్చింది, మత్తురాలుగా ఉన్నది అనుకున్నాడు. కానీ ఆమె ఏమంటున్నాడు?
అంటున్నది, నేను మత్తురాలిని కాదయ్యా, నేను నా దేవునితో నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవటానికి ఆమె మనసు ఏమైంది, సిద్ధపరచుకున్నది. ఇంకా ఇట్లయితే లాభం లేదు, నేను ఎంతకాలం ఈ విధంగా బాధ అనుభవించాలి, నా దేవుడు నా రక్షకుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ఆయన నాకు జయం ఇస్తాడు, తప్పకుండా ఈ నింద నుంచి ఈ అవమానం నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు నా ప్రభు అని చెప్పి ఆమె మందిరానికి వచ్చింది. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి దేవుని బిడ్డ ప్రార్థన చేస్తే మూలుగులతో కూడినటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా, ఆమె ప్రార్థన ఆలకించిండు. అదే సమయంలో మరి కార్యం జరగడానికి కూడా ఆమె ఏం చేస్తుందంటే 11:28 వచనాల్లో మొదటి అధ్యాయము సమూయేలు మొదటి అధ్యాయంలో 11:28 వచనంలో ఆమె దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి కూడా చేసుకున్నది. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసినడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమెకు అత్యవసరం ఉన్నది ఇప్పుడు గర్భఫలం పొందుకోవాలి. ఆ పొందుకోవాలంటే మరి దేవుని సన్నిధిలో గోజాడుతుంది. అదే సమయంలో ఆమెకు ప్రేరేపణ వచ్చింది, ఏమని, నువ్వు నాకు నిజంగా మగపిల్లోని ఇస్తే వాడి మీద మరి క్షౌరం అనగా షేవింగ్ కూడా కాకుండా ఆ వెంట్రుకలు అలాగే పెట్టి పెంచి నీ సేవకు నేను సమర్పిస్తాను. మొక్కుబడి చేసుకోవడం దేవుని బిడ్డ. దేవుని సన్నిధిలో మనం ఏదైతే అవసరానికి మనము మొక్కుబళ్ళు ఎన్నో చేసుకుంటూ ఉంటాం కదా, ఆ మొక్కుబళ్ళు చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడులను మనం ఏం చేయాలి, చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఉద్రేకంతో మొక్కుబళ్ళు చేసుకోవడం కాదు, మరి అలవాటు ప్రకారం మొక్కుబళ్ళు చేసుకోవటం కాదు. కానీ దేవుని బిడ్డ మనము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నలిగిపోయినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో మనము కార్యం చూడాలనేసి ఉద్దేశంతో మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడుల ప్రకారము మనము చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాచ్ నైట్ సర్వీస్ అయింది మొన్న కదా, చాలామంది ఏం చేస్తుంటారు, మొక్కుబళ్ళు చేసుకుంటారు. అంటే ఒక తీర్మానం, ఒక ప్రామిస్ చేస్తారు దేవుని సన్నిధిలో, ఈ కాడి నుంచి నేను ప్రార్థన బాగా చేస్తాను, ఈ కాడి నుంచి నేను ఉపవాసం బాగా చేస్తాను అనేసి ఎంతోమంది. మరి ఈ కాడి నుంచి నేను ఆదివారము ప్రారంభం నుంచి నేను వెళ్తాను, ఆఖరి వరకు ఉంటాను, ఈ కాడి నుంచి నేను దశమ భాగము ఖచ్చితంగా చెల్లిస్తాను, ఇలాంటివన్నీ ఒప్పుకుంటుంటారు. కొందరేమో విచిత్రంగా ఇంకా ఈ సంవత్సరం నుంచి నేను కాఫీ టీ బంద్ చేస్తానంటారు. కాఫీ టీలో తప్పేం లేదు తాగడంలో, కానీ అదేదో బ్రాండీ విస్కీ లాగా అట్లాంటి మొక్కుబళ్ళు చేసుకునే వాళ్ళని కూడా నేను ఎరుగుదును. ఒకసారి మీటింగ్లో ఇట్లనే వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో ఒక సహోదరుడు, నేను ఈ సంవత్సరం నుంచి నాకు టీ అంటే చాలా ఇష్టం, ఆ టీ నేను తాగకూడదు, ఎందుకంటే ఏదైతే ఇష్టం ఉందో అది దూరం చేసుకోవాలని అనుకున్నాను, నాకు టీ చాలా ఇష్టం కాబట్టి ఆ ఛాయ్ నేను ఇప్పటి నుంచి నేను తాగకూడదు అనుకొని తీర్మానం చేసుకున్నానని చెప్పాడు. సరే, మంచిది. ఈయన యొక్క ప్రమాణము, ఈయన యొక్క మొక్కుబడి మరి విచిత్రంగా ఉందని నేను అనుకున్నాను. ఒకసారి ఒక ప్రోగ్రాంలో వచ్చి ఆయన సేవకుడే మళ్ళీ వచ్చి మరి అక్కడ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారు కదా, కాఫీ టీలు. ఆయనకు ఇంకా పెద్ద కప్పులో పోశారు గ్లాసు, అది ఒక 1/2 లీటర్ ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది గ్లాసు. దాని నిండా పోస్తే బాగా గుట్ట తాగుతూ ఉన్నాడు. నాకు అది సాక్ష్యం గుర్తొచ్చింది, మొక్కుబడి గుర్తొచ్చింది. అస్సలు తాగను అన్న మనిషి ఏం చేసిండు, మొత్తం తాగిండు. అక్కడ సాక్ష్యం ఎవరికి తెలియదు, ఆయన మొక్కుకున్న మొక్కుబడి ఎవరికి తెలియదు, నాకు తెలుసు, నేనేం అనలేదు, అది వాళ్ళ ఇష్టం. అట్లా పైసాకు పనికి రానివన్నీ మొక్కుకుంటారు, కానీ వాటి ద్వారా ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధిలో విలువైనవి. ఇప్పుడు చూడండి, హన్నమ్మ తన కుమారుని అప్పగిస్తానని అప్పగించిందా లేదా? దేవుని సన్నిధిలో వదిలేసింది అంతే. దేవుని పరిచారకుడు ఎంత గొప్ప సేవకుడిగా అయిపోయినాడు సమూయేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
మనము దేవుని సన్నిధిలో మరి మొక్కుబడులు ఏది చేసుకున్నప్పటికీ అది దేవునికి ఇష్టమైన మొక్కుబడే కాదా, అది కూడా మనము ఆలోచించి మనము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాచ్ నైట్ సర్వీస్లో కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా మొక్కుబడులు చేసుకుంటారు, కానీ దాన్ని ఫాలో అవుతున్నామా లేదా అని గ్రహించుకొని ఆ విధంగా మరి సిద్ధముగా ఉండాలి. ఆ మొక్కుబడుల ప్రకారము ముందుకు సాగడానికి సిద్ధముగా ఉండాలి. హన్నమ్మ తన గర్భఫలము పొందుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి ఆమె సిద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సిద్ధపాటులోనే మొక్కుకున్నది. ఆ మొక్కుకున్న దాన్ని దేవుని సన్నిధిలో చెల్లించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు చెల్లింతును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ లూదియా అనేటువంటి మరి ఒక స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల యొక్క స్త్రీ విలుచుండెను. ఆమె ఊదారంగ పొడి తుయతైరు పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయంలో తెరచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లూది అనేటువంటి స్త్రీ ఆమె ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ. అది ఏ భక్తో అక్కడ రాయబడలేదు, కానీ ఒక భక్తి అయితే ఉన్నది. అంటే ఒక దైవము, ఒక గురువు అన్నటువంటి భయము, భక్తి అన్నటువంటి విషయం అయితే అక్కడ అర్థమవుతుంది. కానీ నిజమైనటువంటి యేసయ్యను మాత్రం ఆమె తెలుసుకోలేదు. ఆ భక్తి మాత్రము కాదు దేవుని బిడ్డలారా. కానీ భక్తి అయితే ఉంది. ఎవరినైనా ఆమె గౌరవిస్తుంది, ఏ గ్రంథాన్నైనా గౌరవిస్తుంది, ఎవరి మాటలనైనా ఆమె విలువ ఇస్తుంది. కానీ ఆమె ఏం చేస్తుంది? ఒక బిజినెస్ చేస్తుంది. ఆమె ఊదా రంగు పౌడరు అమ్ముతుంది, రంగుల పొడి అమ్ముకుంటుంది. అంటే అన్యురాలు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యొక్క బిజినెస్ చేస్తూ ఆమె సముద్ర తీరం నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ప్రేయర్ ఎక్కడ జరుగుతుంది? ప్రార్థన సముద్రము, నదీ తీరంలో, సముద్రంకు దగ్గరలో. అక్కడ ఏం బిల్డింగ్ కట్టబడలేదు, పెద్ద చర్చి కట్టబడలేదు, కానీ దేవుని యొక్క సహవాసం అక్కడ జరుగుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము ఆ సముద్రము తీరమున ప్రకటించబడుచున్నది, బోధించబడుచున్నది. పౌలు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రకటిస్తున్నటువంటి వాక్య సందర్భంలో ఈ బిజినెస్ చేసేటువంటి ఈ యొక్క లూది అనేటువంటి సహోదరి కూడా ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఆ యొక్క తన యొక్క పొడిని అమ్ముకుంటూ తిరుగుతుంది. అమ్ముకుంటూ తిరుగుతున్న సమయంలో దైవ సేవకుడు చెప్తున్న ఆ యొక్క వాక్యము ఏమైంది? ఆమె వింటా ఉన్నది. అక్కడ ఏదో జరుగుతున్నది, అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఆమె ఏం చేసింది? తన బిజినెస్ను పక్కన పెట్టేసింది. హల్లెలూయా. తన లాభాన్ని ప్రక్కన పెట్టేసింది. అరే, నేను ఇప్పుడు ఈడ కూర్చుంటే ఎట్లా? నా పొడి ఎన్నడు అమ్ముడు పోవాలి, నేను ఎప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి, ఆ డబ్బుతో నేను ఎన్నో పనులు చేసుకోవాలి కదా అని అనుకోలేదు దేవుని బిడ్డ.
ఆమె వెంటనే ఆ వాక్యము అక్కడ సహవాసము చూసింది. అక్కడ బిల్డింగ్ లేదు, ఏం లేదు, నదీ తీరం ఒడ్డున ప్రార్థన జరుగుతుంది. కానీ ఆమె బిజినెస్ కూడా ప్రక్కన పెట్టేసి దేవుని యొక్క వాక్యానికి ఆమె స్థానం ఇచ్చింది. హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి ఆమె మనసు ఇచ్చింది. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డ్యూటీ ప్రక్కన పెట్టు, ఆదివారము పనులు ప్రక్కన పెట్టు, ఉపవాస ప్రార్థనప్పుడు అప్పుడు నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించు. ఆ ప్రార్థనకు దేవుడు నీ హృదయంలో కార్యం జరిగిస్తాడు, నీ కుటుంబంలో కార్యం జరిగిస్తాడు. ఉత్తమమైన దాన్ని నువ్వు వెన్నుకుంటే దేవుని బిడ్డ తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూదియా కూడా ఆమె బిజినెస్ కూడా ఆమె సంపాదన కూడా కేర్ చేయలేదు. అంటే దేవుని యొక్క మాటలు ఆమెకి ఎంత ఇష్టమైనది చూడండి. ఆ సహవాసం చూడంగానే ఆమెకి ఎంత ఇష్టమైంది చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క పౌలు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్న సమయములో ఆమె శ్రద్ధగా ఆ యొక్క వాక్యాన్ని వింటున్న సమయములో దేవుడు ఏం చేశాడు? ఆమె హృదయాన్ని చూశాడు. హల్లెలూయా. ఆమె నిజంగా వాక్యం వింటుందా లేదా అని దేవుడు గమనిస్తున్నాడు. మనం మందిరానికి వస్తున్నాం, మన హృదయం ఎలాగుంటుందో ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం వాక్యం వింటున్నామా లేదా, మన హృదయము ఎన్ని కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తుంది. వీసా లేకుండా కూడా అమెరికా అంతా తిరిగేసి వస్తుంది హృదయం. వీసా లేకుండా విదేశాలన్నీ కూడా రౌండ్స్ కొట్టేస్తుంది. ఎప్పుడు? దేవుని వాక్యము మందిరంలో ప్రకటించబడుతున్న సమయంలో నువ్వు సైతానుకు నీ హృదయాన్ని అప్పగించినప్పుడు. దానికి వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు. నిన్ను మొత్తము మైండ్ అంతా తిప్పుకొని వచ్చి లాస్ట్కు ఏ రక్తమే జయం అన్నప్పుడు తీసుకొచ్చి నీ మైండ్ అక్కడ పెట్టేస్తాడు సైతానుడు. గ్రహించుకోవాలి. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టిన వెంటనే వాడు మత్తు కలగజేస్తాడు. దేవుని వాక్యం విననీయకుండా కండ్ల మీద ఏం చేస్తాడు? మబ్బు కలగజేస్తాడు. నిద్ర 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 నిద్ర. వాక్యము అయ్యే వరకు తూలుతూనే ఉంటారు. నువ్వు చెప్పేది కరెక్టే అన్నట్టు తూలుతూ ఉంటారు నిద్రలో. దేవుని బిడ్డలారా, ఆ మత్తును వాడు కలగజేస్తాడు. దేవుని వాక్యం హృదయంలో ఓనియకుండా, దేవుని వాక్యం విననీయకుండా సైతానుడు చేసేటువంటి పని. హల్లెలూయా. వాక్యము అది పాట కూడా ఉంది కదమ్మా. ఏది? ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, ఏ గుంపులో ఎరిగి తెలుసుకో, జాగు చేయక వేగమేలుకో, జాగు చేయక వేగమేలుకో, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. యేసు వాక్యం అనగనేమో ఎరుగని గుంపు, విననీయని గుంపు. యేసు వాక్యం అనగనేమో ఎరుగని గుంపు, విననీయని గుంపు. ముద్ర వేసిన మూర్ఖుల గుంపు, మూర్ఖుల గుంపు. ఏ గుంపులో ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులో ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. హల్లెలూయా. వాక్యం అనంగానే విననీయని గుంపు అన్నమాట. యేసు వాక్యం అంటేనే ఇష్టం లేదు, ముచ్చట్లంటే ఇష్టం, దేవుని సంఘం అంటే ఇష్టం లేదు, టీవీ అంటే ఇష్టం. అదే ప్రార్థనలో అంటే మాత్రం కళ్ళు మూసుకపోతాయి. అదే టీవీలో చూస్తే ఇట్లా కళ్ళు ఇంకా పెద్దగా చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఆ టీవీని ఏం చేస్తారు? కళ్ళు ఇంకా పెద్దగా చేసి చూస్తూ ఉంటారు. మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా అట్లనే కదలకుండా కూర్చుంటారు. కానీ దేవుని వాక్యం అంటే మాత్రం 190 సార్లు మంచినీళ్ళకు వెళ్తూ ఉంటారు, 190 సార్లు ఫోన్ కాల్స్ అని వెళ్తూ ఉంటారు. వాక్యం విననీయడు సైతానుడు చేసే పని ఇది. కానీ లూదియా మాత్రము ఆమె బిజినెస్ కూడా ప్రక్కన పెట్టి దేవుని సేవకుడు చెబుతున్న వాక్యం మీద శ్రద్ధ పెట్టింది. ఆ శ్రద్ధ పెట్టిన విషయం ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బిడ్డ తన బిజినెస్ను కూడా ప్రక్కన పెట్టేసి నా మాటలు వింటుంది కాబట్టి దేవుడు ఏం చేసిండు? ఆమె హృదయాన్ని తెరిచెను. హల్లెలూయా. దేవుడు లూదియా హృదయాన్ని
తెరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద భక్తి శ్రద్ధ కలిగి దేవునిలో నువ్వు లీనమైపోతావో నీ హృదయాన్ని ఆయన తెరుస్తాడు. మూయబడిన ద్వారాలన్నీ ఆయన తెరుస్తాడు. హల్లెలూయా. మూయబడిన ఆశీర్వాదాలన్నీ తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. మూయబడిన బ్లాక్లన్నీ ఆయన తెరుస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లూదియా చేసిన పని ఏంటి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించింది. ఆలకించటానికి ఆమె సిద్ధపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్వరము వినిపించు ప్రభువా, ఆలకించు. హల్లెలూయా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, నీ స్వరం నాకు వినిపించు నాయన, నీ మాటలు నేను వినాలి అని సిద్ధపాటు కలిగి మనము దేవుని సన్నిధికి మనము వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా అద్భుతాలు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, మరి మొదటగా మరియా దేవుని యొక్క బోధ వినడానికి ఆమె సిద్ధపడింది. అలాగే హన్నమ్మ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఒక జయ జీవితాన్ని పొందుకోవడానికి ఆమె సిద్ధపడింది. లూదియమ్మ దేవుడి యొక్క వాక్యాన్ని విన్నది. ఆమె హృదయం దేవుడు తెరిచాడు. ఆ తర్వాత ఆమె రక్షింపబడింది, బాప్తిసం తీసుకుంది. ఆ తర్వాత తన ఇంటి వారందరూ కూడా, హల్లెలూయా, వాళ్ళ ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. వాళ్ళ ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత దైవ సేవకులను, ఇంటి వారి అందరినీ దేవుని తన గృహంలోనికి ఆహ్వానించింది, చేర్చుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటామో అన్ని విషయాల్లో దేవుడు మనకు కూడా అన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటాడు. నువ్వు వెనక్కి పోతే ఆయన కూడా వెనక్కి పోతాడు. నువ్వు ముఖం తిప్పితే యేసయ్య కూడా ముఖం తిప్పుతాడు. నువ్వు పిడికిలు బిగిస్తే ఆయన కూడా ఆశీర్వాదాలనే పిడికిలు ఆయన కూడా బిగిస్తాడు. నువ్వు విప్పితే ఆయన కూడా ఆశీర్వాదాలు విప్పుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యేసు వైపు చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య కూడా నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. కనుక మనం సిద్ధముగా ఉండాలి. దేవుని బిడ్డ, సిద్ధముగా ఉండాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలంటే నీ మనస్సు సిద్ధంగా ఉండాలి. నీ ప్రవర్తన దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. ప్రార్థన సిద్ధంగా ఉండాలి. ఉపవాసం సిద్ధంగా ఉండాలి. ఎవరి వైపు నువ్వు చూడొద్దు, యేసు వైపు నువ్వు చూడు. ఎవరి మాట నువ్వు పట్టించుకోవద్దు. దేవుని మాటల మీద నువ్వు శ్రద్ధ పెట్టు, అంతే. మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు మాట్లాడుతూ ఉంటారు. నీ యొక్క భక్తిని, నీ ఉపవాసాన్ని, నీ ప్రార్థనను, నీ సహవాసాన్ని పాడు చేయాలని సైతానుడు ఎన్నో రకాలుగా వెంటాడుతూ ఉంటాడు. కానీ వానికి నువ్వు లోబడే అవసరము లేదు. దేవుని మాటకు మీరు లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాది అయిన సైతానుడు పారిపోవాలంటే మొట్టమొదట మనమేం కావాలి? దేవునికి లోబడాలి. దేవుని దగ్గరికి రావాలి, దేవునికి లోబడాలి. దేవునికి లోబడిన తర్వాతనే అపవాదిని ఎదిరిస్తే వాడు పోతాడు. నువ్వు దేవునికి లోబడకుండా ఏ సాతానా పో అంటే వాడు వచ్చి పీక విసుకుతాడు. అది దైవ శక్తిని మనం పొందుకొని సైతాను ఆటంకాలను ఎదిరిస్తే వాడు తప్పకుండా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని బిడ్డ, కనుక ఆ విధంగా మరి మరియ వలె, అన్నమ్మ వలె, మనం దేవుని సన్నిధిలో లూదియా వలె సిద్ధముగా ఉండి ప్రార్థనలో ముందుకు సాగినట్లయితే ఎన్నో అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాడు, మీ జీవితాల్లో చేయబోతున్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.